హరీష్ రావు గారికి చెప్పండి. అనవసరంగా వీళ్ళందరినీ పోగు చేసి వెనక నుంచి ప్రభుత్వం మీద చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పి ఈ డాక్టర్లకు ఫోన్లు చేసి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేయండి, ధర్నాకు పోండి అని చెప్తుండే. ఇటువంటి చెడ్డ పనులు చేసి హరీష్ రావు పవన్ గారు చెప్తారు. ఓకే ఓకే పవన్ గారు, ఎందుకంటే ఇటువంటి తిట పనులు మంచి కావు. సమాజంలో మేము అందరం ఉన్నాం, మేము కూడా చూస్తున్నాం. హరీష్ గారు వారి పార్టీ చేసిండ్రు, ప్రభుత్వం అయిపోయింది, ఆయన ఇంట్లో పండుకోవాలని ప్రజలు చెప్పారు కాబట్టి ఆయన ఇంట్లో పండుకుంటే ఆయన బాగుంటది. మాకున్న హరీష్ రావు గారు ఇటువంటి పనులు ఈ డాక్టర్లకు ఫోన్ చేసి ఒక నిమిషం కప్రప్రసాద్ గారు, సారీ సార్, మంచి డిబేట్ పెట్టినారు. చెప్పండి సార్. రైట్, ఇప్పుడు ఒకటండి, ప్రభుత్వ వైద్యశాలలు సరిగా పనిచేయట్లేనప్పుడు, ప్రభుత్వ వైద్యం ఉచితంగా ప్రజలకు అందనప్పుడు ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్ అయిపోతా ఉన్నారు. ఇది వాస్తవం. ఇది రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఏదైతే ఆరోగ్యశ్రీ ఉందో, ఆయన మస్తిష్కం నుంచి వచ్చి పెట్టలేరా ఆరోగ్యశ్రీ? అప్పుడు పెద్ద ఎత్తున మందకృష్ణ గారు ధర్నా చేసి, కిషన్ రెడ్డి గారు మందకృష్ణ గారు రోడ్డు పైన బైఠాయించి, చిన్నపిల్లలందరూ చనిపోతున్నారని చెప్పి అక్కడ చనిపోయినటువంటి వ్యక్తుల్ని రోడ్డు మీద తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ప్రజలకు వైద్యం అందుతలేదు అని చెప్పి ప్రభుత్వం అప్పుడు కళ్ళు తెరిచింది. సరే, ఆ ఉద్యమానికి స్పందించినటువంటి రాజశేఖర రెడ్డి గారు చాలా గొప్ప మనసుతోటి ఆరోగ్యశ్రీని పెట్టింది. ఆరోగ్యశ్రీని పెట్టినప్పుడు కూడా నాకు స్వయంగా అనుభవం ఉంది. వారు